నమస్తే. ప్రస్తుతం మనం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా మొదటి వార్డులో ఉన్నాం. సో ఫస్ట్ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో ఉంటాడని చెప్పేసి మెజార్టీ జనాల నుంచి శ్రీకాంత్ యాదవ్ గారి పేరైతే వినబడతా ఉంది. మరి వాస్తవంగా వారి బరిలో ఉండబోతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 నెలల్లో వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు ప్రస్తుతం వార్డులో ఇంకా ఎటువంటి సమస్యలు కనిపిస్తా ఉన్నాయి. ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడడానికి మన దగ్గర అయితే ఉన్నారు. వారి మాటల్లోనే వార్డు ప్రజలకు కావచ్చు, మున్సిపాలిటీ ప్రజలకు కావచ్చు, వారి యొక్క పర్సనల్ పొలిటికల్ లైఫ్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్స్ జనాలకు తెలిపే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే స్వామి. ఎట్లా ఉన్నారు? బాగున్నారు. సో మొదటగా మాట్లాడుకుంటే ఎక్కడి నుంచి స్వామి మీ పొలిటికల్ లైఫ్ అనేది ఎక్కడ మొదలైంది? రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన వచ్చింది? మీ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారు? ఒక నరసింహయ్య అని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన తరఫు నుంచి యూత్ కాంగ్రెస్ నరసింహయ్య అని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండే, వైస్ ప్రెసిడెంట్. ఆయనతో పాటు నేను తిరుగుకుంటా చేసుకుంటుంటే ఎన్ఎస్సీలో మనకు అవకాశం వచ్చింది. ఒకసారి ఎన్ఎస్సీ మనం డిస్ట్రిక్ట్ కన్వీనర్గా ఉన్నాము ఒకసారి. ఆ టైం నుంచి నేను ఇంతవరకు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కానీ దాని కానీ నరసింహయ్యకు బాగా పనిచేస్తున్నాము. ఇంతకుముందు డిస్ట్రిక్ట్కి ఈ ఎలక్షన్లో మనం ఇంటికి తిరిగి మనం ప్రచారం చేయడం వల్ల ఇంతకుముందు లాస్ట్ 2021 కౌన్సిలర్లో ఆయన నరసింహ గారు పోటీ చేశారు. ఆ టైంలో మనం చాలా కష్టపడి ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేసుకున్నాం. అంటే మీ రాజకీయ గురువు అంటే నరసింహ గారు. సో అక్కడ నుంచి రాజకీయాల్లో చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది మనకు. అందరికి ప్రజలకు ఏం కావాలన్నా ఇంతకుముందు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ ప్రతి ఒక్క దాంట్లో మనం చాలా పాల్గొని యాక్టివ్గా పాల్గొన్నందుకే మనకి ఇంతవరకు ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతా ఉంది. సో మన వార్డు వాళ్ళకి తీసుకుంటే ఏమేమి డెవలప్మెంట్ చేశారు? మనం అందరికి ఇప్పుడు ఇంద్రామేన్లో మన కమిటీ మెంబర్ నేను ఒకటి, ఇంద్రామేన్లో కమిటీ మెంబర్స్ మన అనుకున్న ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో అందరికి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు వచ్చేసింది. మనమేమో ఈ నిరుపేదలకు చూసామని మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మీద ప్రతి ఒక్కరికి ఏం లేని వాళ్ళకే చేసాం, లబ్ధిదారులకే చేసాం. ఇంతవరకు ఒక్కరు కూడా డబ్బులు ఉండి అవన్నీ వాళ్ళకు ఇవ్వలేదు. ఇంతవరకు 15 మందికి శాంక్షన్ చేస్తే 12 మంది కట్టుకుంటారు. మొదటి విడతలో అయితే 12 మందికి వచ్చేసినాయి, కట్టుకుంటారు. ఇంకా ఇంతకుముందుకు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 1 వీక్ అయితే ఇంకా 2 ఓపెనింగ్ వస్తున్నాయి. ఇంకా మీరు అప్పుడే ఓపెనింగ్ వరకు వచ్చేసినాయి. మా ఏఈ సార్ కూడా కాల్ చేశారు, చెప్పారు. సో వాటిలో తిరుగుతూ ఉంటే చాలా మందిలో ఇంద్రామీలు సెకండ్ విడతలు వస్తాయా, వస్తే ఎన్ని వస్తాయి, మాకు ఎన్ని వస్తుందా రాదా అనే అనుమానాలు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. సో మరి సెకండ్ విడతలో ఎన్ని తెచ్చే ప్రయత్నం చేస్తారు? సెకండ్ విడతలు వచ్చేసి మాకు 30 ఇళ్ళని మేము అనుకున్నాము. 30 మంది కింద లబ్ధిదారు ఉంటారు. కొంతమంది 9 మంది కట్టుకోవాలని ఉంటే కూడా దీన్ని యాడ్ చేసి దీనికి 30 మందిని యాడ్ చేయడం చూస్తున్నాం. సో సెకండ్ విడతలు అయితే ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం అయితే 100% చేస్తున్నాం. సో మరి ఇప్పుడు కౌన్సిలర్ పరిధిలో తీసుకుంటే ఆల్మోస్ట్ రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ మంత్ అంటే ఎలక్షన్స్ అయితే ఉండకూడదు. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులు కూడా ఉన్నట్టు కనిపిస్తాం. వారందరినీ కాదని వ్యక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పార్టీ శ్రీకాంత్ యాదవ్ టికెట్ ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి, ఏం చూసి ఇవ్వాలి? నేను గత 12 సంవత్సరాల నుంచి పార్టీ కోసం చాలా పనిచేసినాను కాబట్టి నాకు ఒక అవకాశం అడగడానికి నాకు ఒకటి అర్హత ఉంది. నాతో ఉన్న నేను ఎవరి టైం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఉన్న గౌరవం ల్యాండ్ విషయంలో కూడా నాకు అమౌంట్ వచ్చేది కూడా నాకు లక్ష్మీ అమౌంట్ కూడా లేదు. గౌరవం వచ్చిన పైసలు అంటే తీసుకున్నాం ల్యాండ్ తీసుకుని గవర్నమెంట్ R&R ప్యాకేజ్ కోసం మా పొలం వెళ్ళిపోయింది. దాని గురించి నాకు ఇంతవరకు అది ఇంత 5 ఎకరాలు 5 ఎకరాలు ₹1 ఇవ్వదు నాకు ఇంతవరకు. ఎందుకంటే నేను అప్పట్లో కాంగ్రెస్ ఉన్నా కాబట్టి నన్ను రామన్నారు, నేను రాను కాబట్టి ఆ విషయంలో నాకు ఇంతవరకు ₹1 కూడా మనకి వెళ్ళారు. ఇదే ఎమ్మెల్యేతో వెళ్తే ఇప్పుడు పని నడుస్తుంది. నార్మల్గా 5 ఎకరాలు అంటే ల్యాండ్ వాల్యూ ఎకరాది 12 లక్షలు ఇచ్చారు గవర్నమెంట్. 60 లక్షలు వదిలేసుకున్న టైం. సో మరి అంత ఇబ్బంది పెట్టి పార్టీ మారన్నప్పుడు కూడా ఎక్కడ పార్టీ మారింది. ఇంతవరకు నేను నాకు తెలివి వచ్చిన నుంచి ఇంతవరకు ఇదే పార్టీలో కొనసాగినా ఇదే పార్టీలో ఎప్పటికైనా నేను వచ్చిన వరకు ఇదే పార్టీలో ఉంటాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పార్టీ అంటే రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కోసం కానీ, ప్రియాంక గాంధీ కోసం, వీళ్ళ కోసం మాలంటే నాకు చాలా ఇష్టం. వ్యక్తిగతంగా నాకు ఇష్టమైనది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. వీళ్ళ కోసం వీళ్ళున్న ద్వారా నేను పార్టీలో ఉంటాను. సో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి అంత ఒత్తిడి, ప్రలోభాలు పెట్టి ఇబ్బందికర పరిస్థితులు, ఫైనాన్షియల్గా దెబ్బతీసే పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా
వెళ్తే బాగుండే ఇబ్బందులు ఎందుకని ఆలోచన రాలేదు. నాకు అట్లాంటి ఆలోచన లేదు. ఎందుకంటే నేను ఒక చిన్న ఉన్నప్పటి నుంచి నేను పార్టీలో ఎన్ఎస్పీ నుంచి వచ్చినాను కాబట్టి పార్టీ కట్టుబాటు ఉన్నాను. ఎవడో ఎన్నో చెప్పినా కూడా మనం వినటం కాదు. ఇప్పటికైనా నన్ను రామన్నా కూడా మనం లోన్ చేయము. ఇప్పుడు టికెట్ వచ్చినా రాకున్నా కూడా పార్టీకి పనిచేసుకోవాలని కానీ పార్టీకి ద్రోహం చేసి ఈ పార్టీకి సపోర్ట్ చేయడం ఆ పార్టీకి సపోర్ట్ చేయడం అస్సలు పార్టీ లైన్ దాటే అవసరమే లేదు. సో అంత ఆ ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ఎవరు మీకు అండగా కాంగ్రెస్ పార్టీ నుంచి? ఇప్పుడు నరసింహ యాదవ్ ఉన్నాడు, అశోక్ అన్న ఉన్నాడు, బుక్క వెంకటేష్ గారు ఉన్నారు. వీళ్ళు లీడర్స్ ఉంటున్నారు. సో వాళ్ళు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. చేసాం. సో ప్రస్తుతం జడ్చర్లకు సంబంధించి మున్సిపాలిటీ ఎలక్షన్లు తీసుకుంటే మరి చాలామంది ఆశావాహుల్లో ఉన్నారు. సో దాని నుంచి చాలామంది కన్నా మీకు ఒక మంచి బెస్ట్ క్వాలిటీస్ ఉన్నట్టున్నాయి. అంటే చాలా రోజుల నుంచి పార్టీ సిద్ధాంతాలు, పార్టీ జెండాలు ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి అయితే చేయలేదు. సో ఎట్లా ఉంటుంది ఎమ్మెల్యే గారి యొక్క సహకారం ఏ విధంగా? ఎమ్మెల్యే సహకారం మనకు మంచిగా ఉంది. పోయిన ప్రకాశ్ శ్రీకాంత్ పిలుస్తున్నాం, మంచిగా రెస్పాన్స్ అవుతాడు. అన్న పిలుస్తాను సార్ అంటే అన్న నుండి ఏమైనా పనులు ఉంటే చేసుకోవాలని చెప్తాడు ఎమ్మెల్యే గారు. అనుకున్నారా ఈరోజు జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అమృత్ రెడ్డి గారు? అనుకున్నాం. మేము అప్పుడే ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ అయినప్పుడే అనుకున్నాం. లక్ష్మణ్ చేశారా చక్రాలకు ఈ డబుల్ బెడ్రూమ్ 400లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ వాళ్ళకు సంబంధించిన లీడర్లకు వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకు చాలా లాస్ అయింది. వాళ్ళ చాలా మంది కాలేదు అన్ని డబ్బులు ఉన్న వాళ్ళకు పొలాలు ఉన్న వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఉన్న వాళ్ళు కూడా ఏం చేసి 5 లక్షలు 4 లక్షలకి ఇప్పుడు అమ్మేది. మీకు సపోజ్ ముందే ఇప్పుడు మన జే బ్లాక్ అని ఒక ఇల్లు ఉంటుంది. ఆ బ్లాక్ ఇప్పుడు 4 లక్షలకు అమ్ముకున్నాను నేను రీసెంట్గా. రీసెంట్గా అమ్మిన అదే సిరిపూర్చల వాళ్ళు ఉంటారు, వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోయారు. అది కమిషనర్ కూడా చెప్పినాం, చర్యలు తీసుకోమని చెప్పినాం. సో ఇప్పుడు అంటే గతంలో జరిగిన డబుల్ బెడ్రూమ్లో జరిగిన ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు ఇంద్రం ఇళ్ళకి ఇక్కడ ఇంద్రంలో ఒక్క ఇంట్లో కూడా ఫ్రాడ్ చేయాలి. నీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇంటికి వెళ్దాం, ఒక్కరితో డబ్బులు తీసుకోవడం కానీ ఒకరితో నీకు ఇల్లు ఉంది, నీకు ఆల్రెడీ ఇల్లు ఉంది, ఇల్లు లేదని అవన్నీ ఇంతవరకు లేదు. మనకు తెలుసు, మనం ఫస్ట్ నుంచి ఉన్నాం ఊళ్ళో కవరం ఇట్లా అన్నీ తెలుసు, ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి లేదని మస్తు మంది అడుగుతారు. కానీ వెళ్ళలేకపోతాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ విడత, థర్డ్ విడత, 3 విడతలు ఇచ్చి మనకు రేవంత్ రెడ్డి గారు 3 విడతలు 4 విడత వచ్చినప్పుడు కొంతమందికి చేస్తాం, ఇంకా కొంతమందికి చేస్తాం అట్లా. సో ఫైనల్గా స్వామి, సో కౌన్సిలర్ అవుదామనే ఆలోచన అయితే మీకు ఉన్నది? 100% ఉన్నది. ఎందుకంటే మేము పార్టీకి పనిచేసాం. ఇప్పుడు అంతా మన పార్టీ అధికారం ఉంది కాబట్టి అంతా ఉప్పులాడుతారు. అధికారం లేనప్పుడు కావాలి ఫస్ట్ మనకు, ఉన్నా లేకున్నా పార్టీలో కొనసాగేటోళ్ళు కావాలి. ఇప్పుడు వచ్చినప్పుడే అన్ని కావాలంటే మనకు ఇబ్బంది అయితే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరికీ అవసరం, పార్టీ టికెట్ కావాలని నాకు కూడా అవసరం ఉంది, అందరికీ అవసరం ఉంది. సో అన్ని విధాలుగా అయితే సిద్ధంగా ఉన్నాడు శ్రీకాంత్ గారు. అన్ని విధంగా అంటే ఈ రోజు ఎన్నికలంటే ఆర్థికంగా కావచ్చు అన్నిటికీ రెడీ ఉన్నాడు. అన్నిటికీ ఖర్చు పెట్టడం కానీ ఏ విధంగా అయినా సరే జనాల మద్దతు కోసం కోరుకుంటున్నాను. ఓకే. సో ఇది ఏదైతే శ్రీకాంత్ యాదవ్ గారి మాటలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆశావాహులు అయితే ఏ పార్టీలో అయినా ఉంటారు. చాలా మంది నాయకులు ప్రస్తుత రాజకీయాలు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ అనే విధంగా ఉన్న ఈ రోజుల్లో వారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడుగా నమ్మిన పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన జెండా కోసం ఆనాడైతే ఆయన వ్యక్తిగత జీవితంలోకి వచ్చి ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడ పార్టీని అయితే మారినట్లు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో ఫస్ట్ వార్డ్ నుంచి ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేయాలి. సో సరైన వ్యక్తులు ఎవరు, సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు, రాజకీయాలు సంపాదించడానికి ఎవరు వస్తూ ఉన్నారు, రాజకీయాలు సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వచ్చిన ఈ 2 ఏళ్లలో సో ఏదైతే మొదటి విడతలో ఇందిరా మిల్లు కావచ్చు, మొదటి విడతలో రాని వారికి కూడా 2వ విడత సో అతి సమీపంలో సో ఏప్రిల్లో అయితే ఇస్తామని కూడా గవర్నమెంట్ నుంచి అయితే సో మనకి ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంది. సో దాదాపు 30 ఇళ్ళు తేవడానికి శాయశక్తులు ఎమ్మెల్యే గారితో ప్రయత్నం చేస్తాం. 30 ఇళ్ళు తీసుకొచ్చి కూడా వాటిలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం అంటూ చేస్తాం. గతంలో డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి పేరు చెప్పి ఉన్న వాళ్ళకి ఇచ్చారు తప్ప ఎక్కడ నిజమైన లబ్ధిదారులకు ఇల్లు కూడా అందలేవు అని చెప్పేసి వారైతే క్లియర్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో ఫస్ట్ వార్డ్ నుంచి ప్రతి ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి, సమర్థునికి నాయకత్వ బాధ్యతలు అప్పగించి కౌన్సిలర్ అనే సీట్లో కూర్చోబెట్టి వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్క ఓటర్ తోడ్పాటును అందిస్తారని కోరుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.